టీడీపీ అధికారంలోకి వచ్చాక అత్యధికంగా లబ్ధి పొందిన కృష్ణారెడ్డి నేడు సిగ్గు లేకుండా కూడు తిన్న విశ్వాసం లేకుండా మాట్లాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ కార్పొరేటర్ సుబ్బారెడ్డి తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. కమలాపురంకు చెందిన మాజీ ఎమ్మెల్సీ పెద్దాయన పుత్తాలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం తగదన్నారు. మొట్టమొదటిగా నిన్న ఆయన దేవుని గడపకు వచ్చి అక్కడి నుంచి 10 కార్లు వేసుకొని పెద్దాయన దగ్గరికి పోయి పెద్దాయన నువ్వే శరణు అని చెప్పి పెద్దాయనని తప్పుదో పట్టించే కార్యక్రమం చేసినాడు. ఎందుకని తప్పుదో పట్టించే కార్యక్రమం అని నేను చెప్తున్నానంటే, ఇక్కడున్న 8 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు నేను సాక్ష్యం. తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకొని డిసైడ్ అయిన తర్వాత మొట్టమొదటిగా ఈ సీనియర్ నాయకుడు అని చెప్పుకునే దరిద్రుడికే ఫోన్ చేసిన, నేను మీ పార్టీలోకి రావాలనుకుంటున్నా, నేను ఒకవేళ మీ పార్టీలోకి వస్తే మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, మీ పార్టీలోకి వస్తే నాకే టికెట్ కూడా రావచ్చు, నేనే ఇన్ఛార్జ్ కూడా అవ్వచ్చు భవిష్యత్తులో, నీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అడిగిన రోజు నాకేం అభ్యంతరాలు లేవు అని చెప్పి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి కాల్ చేసి నాకు సుబ్బారెడ్డి వస్తే ఏం ఇబ్బంది లేదు, కార్పొరేటర్లు వస్తే ఏం ఇబ్బంది లేదని చెప్పి 4 రోజుల తర్వాత మేమందరం కూడా విజయవాడకు సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా మాతో పాటు వచ్చి సీఎం గారి దగ్గర కూర్చొని మాతో పాటు ఫోటోలు దిగి ఇక్కడికి వచ్చి కండువాలు వేసుకొని 10 నెలల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కార్పొరేటర్లందరినీ తరిమి కొడతాడంట. ఉందా నీకు అంత దమ్ముందా? పార్టీలో శ్రీనివాస్ రెడ్డి గారు, మాధవిరెడ్డి గారి ఆలోచనలు అనుగుణంగా మా వార్డులు అభివృద్ధి చేసుకోవాలి, సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మా డివిజన్లు మా నియోజకవర్గం అభివృద్ధి చెందాలని చెప్పి కాంక్షిస్తూ మేము వాళ్ళతో కలిసి నడవడానికి సిద్ధపడ్డాం. పదవులు అనేటి మేము కొత్తగా చూసేటి ఏం లేవు. పదవులు 2 టర్ములు కార్పొరేటర్లు, ఇప్పుడు పదవి పోటీ చేయాలని పెద్ద ఉత్సాహం కూడా లేదు. అవసరమైతే పార్టీ ఏ నిర్ణయం తీసుకునే దానికి కట్టుబడి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పార్టీ ఈరోజు నామినేటెడ్ పోస్ట్ అయితేనేమి, కార్పొరేటర్లు అయితేనేమి, ఇన్ఛార్జీలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఏవి కూడా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని శిరసా వహిస్తూ పాటించడానికి మేమందరం కూడా సిద్ధమై ఈ పార్టీలోకి వచ్చినాం. ఈ నియోజకవర్గంలో ఎవడైనా లబ్ధి పొందిన నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే ఈ దరిద్రుడు ఒక్కడే. సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కార్యకర్తల పేరు చెప్పి పుట్లంపల్లిలో మట్టి తోలుతావు. ఎంతమంది కార్యకర్తలకు మట్టి డబ్బులు ఇచ్చినావు నువ్వు? అటు నుంచి పోతే దేవుని గడప చెరువులో పెట్టి మట్టి తోలుతావు, క్వారీల్లో మట్టి తోలుతావు. కూడు తిన్న విశ్వాసం లేకుండా ఎమ్మెల్యే గారిని నువ్వు మాట్లాడతావు. ఆమెకు బుద్ధి ప్రసాదించాలా? మంచి బుద్ధి. నిన్నటి వరకు దేవుళ్ళందరూ ఈరోజు నీకు దయ్యాలైనారా? రేషన్ షాపులు నువ్వే, పోలీస్ స్టేషన్లలో పోతే కాలు మీద కాలు వేసుకొని ఇట్లా నిలుక్కొని నువ్వేమన్నా పెద్ద ఏమనుకుంటున్నావు నీ గురించి? ఇవన్నీ కూడా ఇన్ని రోజులు ఎమ్మెల్యే గారిని అడ్డు పెట్టుకొని, శ్రీనివాస్ రెడ్డి గారిని అడ్డు పెట్టుకొని నీ ఇష్టారాజ్యంగా చేసి ఈరోజు నీ చేష్టలకి విసుగు వచ్చి ఎమ్మెల్యే గారికి నీ మీద అసహ్యం వేసి ఇవి తప్పు, ఈ పనులు చేయొద్దు అని చెప్తే నువ్వు తిరుగుబాటు ఎగరేస్తావా? నువ్వు నిజంగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు అయితే, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బాగుండాలా, దూరమైన వాళ్ళందరినీ దగ్గర చేయాలనే సంకల్పం కానీ మంచి ఆలోచన కానీ నీకుంటే, శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర నీకు ఎంత సాన్నిహిత్యం ఉనిందో, ఎంత చనువు ఉనిందో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు. దాని తర్వాత లక్ష్మీరెడ్డి నీకు ఏదో నీటి సంగమ పాడు అదే ఇప్పిస్తే ఆయపని దూరం చేసినావు. నువ్వు ఎవరికి విశ్వాసంగా పనిచేసినావు? నువ్వు ఎవరి దగ్గర విశ్వాసంగా ఉన్నావు? నువ్వు 4 నేసుకొని కడప నియోజకవర్గాన్ని గబ్బు పట్టించే ప్రయత్నం చేస్తావా? మమ్మల్ని పార్టీలో చేర్చుకునే రోజు మాధవిరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటే చెప్పినారు. ఆ రోజు కూర్చొని మాట్లాడినప్పుడు సరదాగా ఒకే మాట చెప్పినారు, మా పార్టీ కోసం మీరందరూ అంత బలంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉన్న రోజుల్లో, అసలు మేము గెలుస్తామో తెలియని రోజుల్లో మాతో పాటు తిరిగి మమ్మల్ని అందరినీ నమ్మి మాతో పాటు తిరిగిన కార్యకర్తలు దండిగా మంది ఉన్నారు సుబ్బారెడ్డి. భవిష్యత్తులో వాళ్ళందరికీ కూడా మేము మంచి చేయాలి, మా మీద ఎన్నో ఆశలు ఉన్నాయి.
మీరు ఖచ్చితంగా దీనికి సహకరించాలని చెప్పి చెప్తే ఆ రోజు బేషరతుగా మా సహకారం ఎప్పటికీ ఉంటుంది, మీరు దాని గురించి రెండో ఆలోచన చేయొద్దని చెప్పి అన్నీ ఒప్పుకొని మనస్ఫూర్తిగా వచ్చినాం ఇక్కడికి. ఈరోజు మేము వచ్చిన తర్వాత ఏ వార్డులో మాకు ఈ వర్క్ కావాలని కానీ ఈ పని కావాలని కానీ మేము ఎప్పుడైనా పోయినట్టు నిరూపిస్తే మా మీద ఎందుకని ఏడుపు అంటే అందరు వచ్చి నీ దగ్గర చేతులు కట్టుకొని నిలబడాలా? భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మాధవిరెడ్డి గారి గురించి కానీ శ్రీనివాస్ రెడ్డి గారి గురించి కానీ నోరు జారితే మాత్రం నీ నాలుక కోసే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి నీకు గుర్తు చేస్తా ఉన్నా.